ఏమండి, మెడలో తాడు కడితేనే భర్త, తాడు కట్టకపోతే భర్త కాదా? మెడలో దండేస్తేనే భర్త, పెళ్లి చేసుకుంటేనే భార్య భర్తలా, కలిసి తిరిగితే భార్య భర్తలు కదా అన్నాడు అనుకోండి. ఎవడన్నా ఎట్లా ఉంటుంది? ఏమ్మా, ఆడపిల్లకు విలువ ఉంటుందా? పెళ్లి చేసుకోకుండా ఒక అబ్బాయి వెనకమాల ఎటంటే అటు తిరిగి బిడ్డలుగా అంటుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అమ్మో 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 అమ్మో, ఎంత అపవిత్రం అంటారనరా. భక్తి కూడా అంతేనండి. నువ్వు దేవుని బిడ్డవి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండకపోయినా దేవుడు వినడా అంటే ఎందుకు విండవు? బంగారులాగా వింటాడు. కానీ ఉపవాసం ఉంటే ఉండే అనుభవం వేరు, ఉపవాసం ఉంటే కలిగే మనస్సు వేరు, ఉపవాసం ఉంటే వచ్చే ఆలోచనలు, ఆ తలంపులు వేరు. అవి చాలా పవిత్రంగా ఉంటాయి. ఉపవాసం ఉండినప్పుడు ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. వేడివేడి ఆహారం మీద ఆవిరి అలా పైకి వచ్చినట్లుగానే నీ గుండె లోతుల్లో నుండి భక్తి అలా దేవుని వైపు వెళతా ఉంటే అదే దూపం వల్లే దేవునికి ఆకర్షణీయంగా, దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన అలా ఉంటుంది అనమాట. అందుకే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చెప్తారు ఉపవాసం అవసరం లేదు, ఇది ఒక పెద్ద పిచ్చి పెట్టేసినట్టు ఉంది నీకు, ఇక పని పాట అంతా మానేసి తిరుగుతున్నారు, ఇక ప్రార్థనలు అని తిరిగితే కడుపు నిండుద్దా? దేవుడు దేవుడు అంటే సరిపోతుందా? దేవుడి పని దేవుడిదే, మన పని మనదే అంటారు. మన పని మనదా? మన పని మనదే అని అనుకుంటే ఎర్ర సముద్రం చుట్టూ తిరిగి వచ్చేసే లోపు చంపేసేవాళ్ళు ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయులు. కానీ అక్కడ మనుషుల పని ఏమి లేదు. నిలబడి దేవునికి ప్రార్థన చేశారు, సముద్రం రెండుగా చీలిపోయింది, వీళ్ళు దాటి వెళ్ళిపోయారు, శత్రువులందరూ చచ్చిపోయారు. నీ శ్రమలను కూడా నువ్వు జయించాలి అని అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నీ శ్రమలు నీకు దూరం అయిపోతాయి. నాకు 3 కుమార్తెలు. ఇక్కడ అంజూర పండుగకు వచ్చాను. దేవా, నాకు 3 కుమార్తెలు ఉన్నారు, నాకు బాబు కావాలి దేవుడా అని అడిగాను. అన్నగారితో కూడా ప్రార్థన చేయించుకున్నాను. అయితే అన్నగారు కొన్ని నీకు అవుతారులేమ్మా అన్నాడు. బాబు కావాలన్న ఆశ అయితే వీరికి ఉంది. ఆ ఆశతో వీరి ఇక్కడికి రాగా దైవజనులు ప్రార్థన చేసి ఉండగా, అంజూర ఫలాన్ని ఇచ్చి ఉండగా, ఆ ఫలమును భుజించగా ఈ బిడ్డ కడుపును పడ్డాడు. పుట్టిన ఈ యొక్క 4వ సంతానం మగ సంతానం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా,
రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు: ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈమె సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ కుమారుడు వీళ్ళ మనవడు కూడా విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారట. బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల శ్రద్ధ లేకుండా బాగా మద్యం సేవిస్తూ వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా అలా తిరుగుతూ ఉంటారట. ఈమె తల్లిగా నాన్నమ్మగా చాలా వేదన చెందుతూ ఈ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటుందట. అయ్యా, నా కొడుకు మారాలి, నా మనవడు మారాలి, తాగుడనే వ్యసనం నుంచి నా కొడుకుకి మనవడికి విడుదలనిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఈమె ప్రార్థన చేసుకుందట. ఇక్కడి నుంచి ప్రార్థించిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలిద్దరికీ ఇచ్చిందట, కొడుక్కి మనవడికి ఇచ్చిందట. వాళ్ళు కూడా తిన్నారట. ఇప్పుడు అద్భుతకరమైన దేవుడు ఆ మద్యపానం అనే వ్యసనం నుంచి నా కొడుకు మారాడు, నా మనవడు మారాడయ్యా, ఇద్దరు కూడా ఇప్పుడు తాగటం లేదు, మంచిగా బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మరి ఒక సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ మనవడికి ముందుగా 2 ఆడబిడ్డలు ఉన్నారట. మరలా ఆమె గర్భం దాల్చింది. అప్పుడు ఈమె అనుకుందట, మనవడికి మగపిల్లాడు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందట. అద్భుతకరమైన దేవుడు మగబిడ్డనిచ్చాడని చెప్పేసి ఈమె సాక్ష్యం చెబుతున్నారు. వీళ్ళ కొడుకు పట్ల, వీళ్ళ మనవడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజు థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.